లెన్స్ న్యూస్ మన విషయానికి వస్తే ఒకవైపు ప్రతి అడుగులో పారదర్శకత, ప్రతి నిబంధనలో ప్రతి సంక్షేమం, మరోవైపు అదే పాతపల్లె, అదే రాద్ధాంతం, అదే డ్రామా. పీపీపీ వైద్య కళాశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అత్యంత స్పష్టమైన పటిష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తే ప్రతిపక్ష వైసీపీ మాత్రం కోటి సంతకాలంటూ అనవసర రాద్ధాంతం చేస్తోంది. ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా నిబంధనలు పెట్టినా వైసీపీకి ఎక్కడా కడుపు మండుతోంది. వాళ్ళ రాద్ధాంతం వెనుక ఉన్న అసలు కారణం అభివృద్ధిని అడ్డుకోవటమేనా? అసలు వైసీపీ వ్యూహం ఏంటి? వైద్య విద్యలో కూటమి ప్రభుత్వం అయితే మాత్రం సంస్కరణ తీసుకొస్తుంది. పీపీపీ విధానాన్ని అయితే మాత్రం తీసుకొచ్చింది. దీన్ని అయితే మాత్రం వైసీపీ అడ్డుకుంటుంది. ఎందుకు అడ్డుకుంటుంది? మొత్తానికి అంటే ఒక పక్క కూటమి అభివృద్ధితోటి ముందుకు వెళ్తుంటే అభివృద్ధిని అంటున్నారంటూ కూటమి నాయకులు అయితే మాత్రం ఆరోపిస్తున్నారు. మొత్తం ఇక ఈ అంశాలపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, ఏంటి పీపీపీ విధానంపై వైసీపీ ఏంటి రాద్ధాంతం చేయడానికి గల కారణాలు ఏంటి? శ్రీహరి. రైట్ రవి, ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉందో ఆ వైసీపీ ప్రభుత్వం హయాంలో అయితే మెడికల్ కాలేజీలకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేసేందుకైతే అనుమతులు, అదేవిధంగా ల్యాండ్ భూ కేటాయింపులు ఇవన్నీ జరిగాయి. దీంతోపాటు శంకుస్థాపనలు కూడా చేసుకొని కొంత అయితే పనుల నిర్మాణాలను అయితే చేపట్టిన పరిస్థితి. అయితే ఇక గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం రావటం పెద్ద ఎత్తున ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పెద్దగా వాటిపై అయితే దృష్టి పెట్టలేకపోవటం, అదేవిధంగా వాటిని పెద్దగా అభివృద్ధి చేయకపోవటం, అభివృద్ధి కుంటుపడటంతో ప్రస్తుతం అవైతే నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున దానిపైన ఎలా చేస్తే అభివృద్ధి జరుగుతుంది అనే దానిపైన కూడా కొంత చర్చలు జరిపి దాని ఏ విధానంతో ముందుకు వెళ్ళాలి అనే దానిపైన అయితే సీఎం చంద్రబాబు ఒక ప్రణాళికను రూపొందించి పీపీపీ విధానం అయితే దీనికి కరెక్ట్గా ఉంటుందంటూ కూడా కొంత అవగాహనతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే దీనిపైన వైసీపీ ఏదైతే ఉందో దీనిపైన పెద్ద ఎత్తున అయితే విమర్శలు, పెద్ద ఎత్తున అయితే నిరసనలు చేపట్టిన పరిస్థితి కనిపించింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే నిరసనలు వీటన్నిటికీ ఏది నమ్మాలి, కూటమి ప్రభుత్వం చెప్తుంది నమ్మాలా లేకపోతే వైసీపీ చెప్తుంది నమ్మాలా అనేది గందరగోళంలో అయితే కొంత ప్రజలైతే ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏది ఈ పీపీపీ విధానం వల్ల వచ్చే లబ్ధి ఏంటి, పీపీపీ విధానం లేకుండా ప్రభుత్వమే నిర్మాణాలు చేపడితే ఎలాంటి లబ్ధి చేకూరుతుంది అనే దానిపైన అయితే కొంత గందరగోళ పరిస్థితి ప్రజల్లోకి నెలకొంది. అయితే దీనిని ప్రధానంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ పీపీపీ విధానం అమలుపై దీంట్లో కొన్ని నియమ నిబంధనలను అయితే ఏర్పాటు చేసింది. ప్రధానంగా దాంట్లో చూసుకున్నట్లయితే ఈ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కాలేజీలు ఏవైతే 70% ఏదైతే నిర్మాణం ప్రభుత్వం బాధ్యత ఏదైతే ఉందో 70% ప్రభుత్వం బాధ్యత, 30% ప్రైవేట్ బాధ్యత అని చెప్పని కూడా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతోపాటు ఏదైతే కాలేజీలు భూములు, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా వాణిజ్యపరంగా అయిన కమర్షియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా పూర్తిగా నిషేధించాలని చెప్పని అయితే ఈ నియమ నిబంధనలను అయితే పేర్కొంది. అదనపు అభివృద్ధి ద్వారా వచ్చే 3% ఏదైతే ఉందో ఈ 3% కూడా ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది అంటూ కూడా స్పష్టమైన దిశానిర్దేశాలు కూడా ఇందులో ప్రణాళికలు అయితే రూపొందించుకున్నారు. దీంతోపాటు సిబ్బంది ఏవైతే ఉన్నారో సిబ్బందికి 2 ఏళ్ల పాటు వాళ్ళ జీతాలు అవన్నీ జీతభత్యాలన్నీ కూడా ప్రభుత్వమే బరాయిస్తుంది. మన ఏదైతే ఉందో ప్రభుత్వమే దీనిపైన ప్రణాళికతో ముందుకు వెళుతున్న పరిస్థితి. కొత్త ఆసుపత్రులు వచ్చాక పాత ఆసుపత్రులన్నిటినీ కూడా వాటన్నిటినీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. వీటితో పాటు ఏవైతే ఉన్నాయో మరికొన్ని ప్రణాళికలను అయితే ముందుకు వెళుతున్న పరిస్థితి. ఇవన్నీ స్పష్టమైన రూల్స్. వీటితో పాటు వాళ్ళకి ఇచ్చిన భూ కేటాయింపుల్లో కొంత భూమిని కూడా తగ్గించి ఈ కొత్త జీవోని అయితే పాస్ చేసింది. దీంట్లో ఏదైతే ఉందో ఆ
తగ్గించిన భూమి ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా ఈ మెడికల్ కాలేజీలో ఫార్మసీ కళాశాలలు అదేవిధంగా అదర్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే మెడికల్కి సంబంధించిన రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా డెవలప్మెంట్ చేసేందుకు రేపు రాబోయే రోజుల్లో మరిన్ని అవసరాల కోసం ఆ భూమిని వాడుకునేందుకు వినియోగించుకునేందుకు సరే కొన్ని ప్రణాళికలతో అయితే ఈ పీపీపీ మోడ్లో అయితే కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. అయితే దీనిపైన పెద్ద ఎత్తున వైసీపీ అయితే కోటి సంతకాల సేకరణతో కొంత గందరగోళాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీంట్లో ప్రజల్లో కొంత అభద్రతా భావాన్ని పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిని ఎలా అయితే ప్రజల్లో తొలగించాలి అభద్రతను కోటి సంతకాల పేరుతోటి అంటే వైసీపీ అయితే మాత్రం ప్రజల్లోకి వెళ్ళింది. కోటి సంతకాల పేరుతో నియోజకవర్గాల వారీగా అయితే మాత్రం సంతకాల సేకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అంటే ఈ పీపీవి విధానం అయితే మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటిని కూడా ప్రైవేటు పరం చేయాలని చూస్తుంది సర్కార్ అనేటువంటి ఆరోపణలో నిజం ఎంత ఉందనుకోవచ్చు శ్రీహరి? రైట్, వాస్తవంగా దీంట్లో మీరు చెప్పింది ఖచ్చితంగా ఏదైతే ఉందో పీపీపీ విధానం ద్వారా ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మరింత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఒక పక్క రాజధాని నిర్మాణం, అదేవిధంగా పోలవరం నిర్మాణం, ఇతర రోడ్లు రవాణా వీటన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాల్సి ఉంది. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో పీపీపీ విధానంతో ముందుకు వెళితే కొంత అభివృద్ధి జరుగుతుంది, మరింత అభివృద్ధి జరుగుతుంది. ప్రైవేటు పరంలో ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకు వెళుతూ దాన్ని మరింత అభివృద్ధి చేస్తూ మొత్తం కూడా ఏదైతే ఉందో 70% బాధ్యత ఏదైతే పెత్తనం ఏదైతే ఉంటుందో అది కూడా ప్రభుత్వం బాధ్యతే ఉంటుంది ఎక్కువ శాతం అని చెప్పని కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దీనిపైన నియోజకవర్గాల వారీగా ఏదైతే వైసీపీ ఉందో కోటి సంతకాల సేకరణతో ముందుకు వెళ్ళటం ఇదంతా పెద్ద అనవసరమైన గందరగోళానికి సృష్టిస్తుంది, అనవసరమైన రాద్ధాంతం చేస్తుందంటూ తెలుగుదేశం నాయకులు అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఓ పక్క కూటమిలో ఉన్న జనసేన అదేవిధంగా బీజేపీ సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పీపీపీ విధానంలో ఎలాంటి తప్పులు ఉన్నాయో మీరు మాకు ఒక చర్చా వేదికగా కూడా మా ముందుకు తీసుకురండి, మా దృష్టికి తీసుకురండి, అవసరమైతే ఆ విధానంలో మార్పులు ఉంటే మేము మార్చుకుంటాము, మేము చేసిన వాటిలో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటామని కూడా ఇప్పటికే వైసీపీకి సవాల్ విసిరారు. అయితే ఇప్పటి వరకు అలాంటి దాని మీద ఎలాంటి ఇలాంటి సమస్యలు ఉన్నాయని కూడా వారి తమ దృష్టికి తీసుకువెళ్ళిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తకుండా కూటమి ప్రభుత్వం అయితే ఒక సరైన ప్రణాళికతో ముందుకు వెళుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.